లేట్ చేయకూడదు. యా షూర్ సార్. టైంకి డెలివరీ ఇచ్చేయాలి. నెక్స్ట్ వీక్ సార్. ఇది ప్రెస్టీజియస్ ఆర్డర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. నాన్నా, ఊరికే సరదాకి పెరుబడి గారికి కంపెనీ ఇద్దామని ఏంటి గొడవ? ఇద్దరు ఒక ఊరు వాళ్లే కదా. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న సమస్య. వయసు అయిపోయిన కాలంలో ఎందుకేదంతా? మిస్టర్ కుమార్, తండ్రా కొడుకు. రే ఆగరా, నాకేమంత పెద్ద వయసు అయిపోలేదు. నువ్వు నా దగ్గర ఎన్ని విషయాలు దాచిపెట్టావు, నేను అలాగే ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టాను. నా మీద నీకు సరిపోయింది. నీకు ఇష్టం లేకపోతే నేను మానేస్తాను రా, ఇవాళే మానేస్తాను. ఇప్పుడు నాకున్న ఒకే ఒక అలవాటు సిగరెట్ మాత్రమే. కనీసం అదైనా నా సొంత డబ్బులతో సంపాదించుకుందామని. పరలోకమందున్న పరమపిత నిన్ను ఆశీర్వదిస్తాడు. నాకు నీ మీద ఉన్న ప్రేమ అనంతమైనది, నీ మీద ఉన్న విశ్వాసం అచంచలమైనది. అనగా దేవుని నమ్ముకున్నవారు ఎన్నటికీ చెడిపోరు. వారు పక్షుల వలె స్వేచ్ఛగా విహరించెదరు. వారిపై ఆ దేవుని కృపాకటాక్షములు మెండుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఏంటి సడన్ గా ఫాదర్ అయిపోయావా? చర్చ్ ఫాదర్? ఎవరు? ఓ కుమారా, కళ్ళు కనబట్టం లేదు, వయసు అయిపోయిందిగా. వయసును తగ్గించే మందునే తీసుకొచ్చాను. దీన్ని కాలిస్తే వయసు పెరగదు, జుట్టు తెల్లబడదు. ఎవరు చెప్పారు సిగరెట్ కాలిస్తే జుట్టు తెల్లబడదని? జుట్టు పూర్తిగా తెల్లబడడానికి ముందు ప్రాణం పోతుంది. ఓ అలాగా. ఏదేమైనా నా మీద పంతంతోనే ఉద్యోగానికి వెళ్ళావు కదా. మా నాన్న నాతో పాటు చాలా కాలం ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇది కొనివ్వలేదు. నాకు నువ్వు కావాలరా.